నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇద్దరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మొత్తం గ్రామ పంచాయతీలు సుమారు 650 గ్రామ పంచాయతీలు మని పార్లమెంట్లో, అందులో భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులలో కొందరు పదవులు లేకుండా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళు 299 స్థానాలలో సర్పంచులుగా పోటీ చేసి 87 స్థానాలు గెలవడం జరిగింది. మీ జిల్లాలో ఎన్ని? 70. కొరుట్ల, జగిత్యాల రెండెన్ని? 22, 76. మరి 98 ఉండాలి. 87 రాశాడు మా పిఏ. అది కాకుండానే 97 ఉండాలి. 76, 22 అట. 98 సర్పంచులు. నేను దినేష్కి చెప్పినా అయిపోవు, నీకు చెప్పి తప్పు చేశాను. ఇవాళ మీరు పైన కూర్చున్న దాదాపు 100 మంది సర్పంచులు, అనేక మంది నాయకులు మాట్లాడినరు. అరవింద్ గారి సహాయం ఏమి లేదు మీకు, మీరు సొంతంగా గెలిచి. రెండు 2019లో మీడియా కూడా ఇక్కడ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్గా అనేక సంవత్సరాలు, దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది 5 సర్పంచులు నిజామాబాద్ పార్లమెంట్లో. ఇవాళ దాదాపు 198 సర్పంచులు ఇది పార్టీ పేరు చెప్పుకొని, సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు. ఇది అంటే ఆర్గానిక్గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది, న్యాచురల్గా ఎంత బలపడుతుంది దానికి నిదర్శనం. ఇక నేను అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ, పోయినసారి మున్సిపాలిటీలో, నిజామాబాద్ మున్సిపాలిటీలో 28 కార్పొరేటర్లు గెలిస్తే ఆనాడు కళ్ళు నెత్తికెక్కి ఒక ఎమ్మెల్సీ ఉండేడ, ఆమెకి సలహాలు కూడా ఇచ్చినాం, తీసుకోకుండా అట్లా పైసలు ఇచ్చుకుంటా కొనుక్కోకుండ్రి. అప్పుడే చెప్పిన రానున్న కాలంలో ఇటువంటి పనులు చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పినా. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఆమె ఏడున్నది? మీకు ప్రజలు మీకు ఓట్లు వేసిండ్రు, మీకు 7 ఎమ్మెల్యేలు 2018లో గెలిపించిండ్రు. గమ్మున ప్రజలకు సేవ చేసుకుంటే అయిపోయి మళ్ళీ 7 గెలుతున్నారు. ఇవాళ 4 జాగాలు ఓడిపోయినారు. అందులో 2 కాంగ్రెస్, 2 బీజేపీ గెలిచింది. ఆమె ఎక్కడ ఉన్నదో ఆమె కన్నా తెలుసో లేదో తెలియదు నాకు. ఆమె మాటలేని ఆమె దగ్గర పైసలు తీసుకొని ఒక 9-10 మంది వేయండ్రు బీజేపీలకి. 9-10 మంది వేయండ్రు, 12 మంది జాయిన్ అయ్యారు. ఆ 9-10 మందిలో నేను 2-3 తీసుకోలే. అంటే అరే చాలా మరీ మంచి పేరు ఉండాలి, నేను తీసుకోలేను, వద్దని చెప్పిన. మా ఎమ్మెల్యే గారు కూడా వద్దన్నారు, నేను కూడా వద్దన్నా. అంటే ఒక 5-6 ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు వేరే పార్టీకి వెళ్ళి వచ్చి.
వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంచిగానే తలెత్తుకొని తిరుగుతారు నా ముందర. మన దగ్గరికి వెళ్ళి పోయి వచ్చిర్రు చూసిర్రా, వాళ్ళకి ముఖం ఉండదు, గింతే ఉండదు ముఖం. నా దగ్గర వచ్చి నా దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, నేను మంచిగానే మాట్లాడతా. వీళ్ళకి పోయి ఛాయ్ వాళ్ళకు కూడా పోస్తా. కానీ అది లేదు, అది ఏంది ఏమంటారు, ఎంబరాస్మెంట్, తెలుగులో ఏమంటారు ఏమో, సిగ్గు. సిగ్గు కాదు కానీ ముఖస్థుతి లేదా, అది లేదు, ముఖం లేదు. ముఖం లేకుండా ఓళ్ళు చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ ఈడనే టికెట్ అడగాలి, ఇక్కడైతేనే గెలుస్తారు. మళ్ళా మున్సిపాలిటీలో అవతల పార్టీల క్యాండిడేట్లు కూడా లేరు పాపం. అందరికీ భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి. అన్ని పార్టీ వాళ్ళకి నిజామాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి. అందుకనే నేను సర్పంచులు ఇంత కష్టపడి వాళ్ళు సొంతంగా గెలిచిన వాళ్ళు పోతారని నేను అంటలేను. కానీ వాళ్ళకి ఏదన్నా మేము ఈ పనులు చేపిస్తాము, ఆ పనులు చేపిస్తామని ఈ ఎమ్మెల్యేలు, అవతల పార్టీ వాళ్ళు, నాయకులు చేయకుండ్రి. మీ పరిస్థితి కూడా కవిత పరిస్థితి అవుతుంది. ఓడి పని ఆడు చేసుకోండి. మీకు కొందరు సర్పంచులు మీ కార్యకర్తలు గెలిచిండ్రు. ఆ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తిన్న నేను సర్పంచుల రిజల్ట్ రాగానే మొత్తం 12,000 గ్రామ పంచాయతీల సుమారు తెలంగాణలో అందులోనట 8,000 మంది అలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరట. అందులో 6,000 7,000 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరట. 2,000 మంది అలా రెబెల్స్ గెలిచిరట. అంటే వీడు టికెట్ ఇచ్చిండు, టికెట్ రానోడు రెబెల్ అయినా. అసలు నీకు నిన్న మొన్నటి దాకా 2023 అసెంబ్లీ ఎన్నికల దాకా నీకు డిపాజిట్లే దిక్కులేవు. నీకు దుబ్బాకల డిపాజిట్లు లేవు, నీకు హుజూరాబాద్ల డిపాజిట్లు లేవు, నీకు అటు అదేంది మునుగోడ్ల డిపాజిట్లు లేవు, ఎక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల డిపాజిట్లు లేవు. నీకు ఎడుకలొచ్చిండ్రు. ఏదో మా కర్మ, మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కిరు. సమయం మారుతూ ఉంటుంది. ఏదో మాకు మా టైం మంచిగా లేక, మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. ఎక్కినందుకు, ప్రభుత్వంలో ఉన్నందుకు మావాడే. నేను ఓళ్ళని కలుపుకోలే మీడియా మిత్రులు. ఇది ఆర్గానిక్, న్యాచురల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 98 మంది. ఓళ్ళలో స్పీచ్లు వింటున్నా నేను అన్ని పార్టీలలో. మేము ఇన్ని గెలిచినాము, ఇండిపెండెంట్లో కూడా కలిపేసుకుంటారు వాళ్ళు. అవతలోనికి కూడా కొందరు మా వాళ్ళు పైసలు ఇచ్చిరట, అట్లా ఇచ్చి అట్లా తెచ్చుకున్నారట. అట్లా ఏం లేదు, నేను పైసలు ఇవ్వలేదు, నేను అసలు క్యాంపెయినే చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి 5గురు గెలిస్తే ఈసారి 98 మంది గెలిచారు. ఇది నిజామాబాద్, జగిత్యాలు జిల్లాలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు, మన సిద్ధాంతాన్ని పెంచుతున్నారు. దానికి నిదర్శనం ఇది. ఇక ఉన్న ఊరు కన్న తల్లితోటి సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్గా ఏ పార్టీ ఉండని మీరు పార్టీలకు అతీతంగా గెలిచిన మునగాళ్ళు మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరినీ కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళని కలుపుకొని యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరందరూ పాల్పడాలని నా కోరిక.
ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పోయాట 3,000 కోట్లు తెస్తారట. నరేంద్ర మోడీ సంచులను నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఈయన పోతే తెస్తారట. నువ్వు ముఖ్యమంత్రి పోయి 2 ఏళ్ళ, ఇది 3వ సంవత్సరం. ఇది 2 సంవత్సరాల నుంచి పైసలు రాలే నువ్వు ఎలక్షన్లు పెట్టాక. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్లు అయినరు, నీవు వద్దు, నీ టికెట్లకు పైసలు దండగా నువ్వు పోకు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కువ ఉంటాయి 3,000 కోట్లు అంటే అది మోసుడు ఇంత చేత కాదు, నువ్వు మోయకు, అంత కష్టపడకు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా ఆయననే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు పోవడొద్దు, నువ్వు మోసడొద్దు, మళ్ళీ దాని మీద సిబిఐ కేసు వేసడొద్దు, ఈడీకి పని వద్దు, అవన్నీ అద్దిగా నీకు ఉన్నాయి చాలు కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రితోటి లొటపీస్ పని కూడా లేదు మీకు. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి పారదర్శకంగా అవినీతికి లేకుండా మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి. నేను చెప్తున్నా, మా వాళ్ళు 6,000 మంది గెలిచిండ్రు, 2,000 రిబెల్లు గెలిచిండ్రు, అవతలోడు ఆడు గులాబోడు ఈ మధ్య వెళ్ళిండు లిపక్పతకు బయటికి. వస్తా, దానికి కూడా వస్తా. బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము. నేను చెప్తా ఉన్నా, 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయం వచ్చినప్పుడు 98% అందులోకెళ్ళి 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వస్తారు. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతోటే అసోసియేట్ అవుతారు. నువ్వు టికెటే ఇచ్చింది లేదు, నీ పార్టీ వాడు ఎట్టవుతాడా? నీ పార్టీ కార్యకర్తనే లేకుంటే డిపాజిట్లే లేకుండే మొన్నటిదాకా. ఇక కేసీఆర్ వెళ్ళాడు బయటికి, లిపక్ పతంగ్ అన్న కదా, లిపక్ పతంగ్ అంటే తెలియదు. హైదరాబాద్ పతంగుల పండుగ వచ్చే దగ్గర పడదు కదా. పతంగులు ఎగరేస్తే హైదరాబాద్లో ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ్ అంటుంటే, నిజామాబాద్లో డొప్ప పతంగ్ అంట. డొప్ప తెలుసా? బద్ద ఉంటుంది కదా, పతంగి బద్ద ఉంటుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.